డిజైన్ అంటే కేవలం గోడలకి రంగులు వేయడమే కాదు, ప్రతి మూలాల్లో ఉన్న అందాన్ని వెలికి తీయడం, ప్రతి గదిని కథలా మలచడం. ఈ రోజు మనం చూడబోయే ఇంటీరియర్ షూట్లో వినూత్న శైలిలో రూపొందించిన గదులు, మోడర్న్ ఫర్నిచర్, ఎలిగెంట్ డెకర్, వాల్ ప్యానెల్స్, లైటింగ్, ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇల్లంటే ఎలా ఉండాలో, ఎలా అలంకరించాలో ఈ ఎపిసోడ్ చెబుతుంది. ఇప్పుడు గృహజ్యోతిలో మనం బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ లైటింగ్. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా డ్రాయింగ్ హాల్లో కూడా మంచి సెటప్ అరేంజ్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ బికాజ్ మా ప్రోగ్రామ్ కూడా డివోషనల్గా స్టార్ట్ అవ్వాలి. సో ఈ థాట్ ఎలా వచ్చింది అసలు? ఎవ్రీబడి ఈస్ ప్రిఫరింగ్ లైక్ దిస్ ఓన్లీ? నో, యాక్చువల్లీ దిస్ ప్లేస్ని టీవీ యూనిట్ గాను యూటిలైజ్ చేస్తారు. అంటే 2 టీవీ యూనిట్స్ లైక్ ఎంటర్ అయిన తర్వాత గెస్ట్లు వచ్చాక వాళ్ళని వామ్ వెల్కమ్ చేయడానికి. బట్ మేమేం ప్లాన్ చేస్తాము అంటే ఎవ్రీవన్ టీవీ యూనిట్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తారు, వచ్చిన వాళ్ళంతా యూటిలైజ్ చేయరు కదా. సో వాళ్ళకి ఒక గుడ్ లుక్ అండ్ డివోషనల్ ఇంపాక్ట్ ఇవ్వడానికి కోసం అని ఇక్కడ కన్సోల్ యూనిట్ అనేది ప్లాన్ చేసాం. కన్సోల్ యూనిట్ అంటారా దీన్ని? సో లెట్స్ హావ్ అ లుక్. కన్సోల్ యూనిట్ అంట ఇది. ఇక్కడ మనకి ఇష్టమైన గాడ్ ని మనం ప్రిఫర్ చేయొచ్చు, అంతేనా? ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వై వి కెప్ట్ ద మిర్రర్? సో బికాజ్ ఆఫ్ లుక్ లావిష్ అవుతుంది, అంటే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది లుక్ అండ్ రిఫ్లెక్ట్ అవుతాం కదా మనం వచ్చాక మూడ్ ఎలా ఉంటుంది. సో యూ కెన్ విజువల్. ఓ మై గాడ్, ఇంత థాట్ ఉంటుందా అండి అసలు? ఇది ఇట్స్ వెరీ డీప్, యూనో. రాగానే ఎంతో హడావిడిగా వస్తాం కదా బయట నుంచి, ఎక్కడి నుంచి అయినా. మూడు మేబీ వీఆర్ హ్యాపీ ఆర్ హరీ ఇలాంటి ఫేస్లో ఉంటాము. సో రాగానే ఇక్కడ ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గాడ్ని చూసిన తర్వాత, అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ అవర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థాట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో దిస్ ఏరియా వచ్చేసి మనం సిట్టింగ్ ఇచ్చాం కదా, బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండడానికి, అంటే ఎస్థెటిక్ లుక్లో ఉండడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ వైఫై కనెక్టెడ్ అన్నీ వస్తాయి. సో నార్మల్లీ లెడ్జర్స్ అలా పెట్టడం కాకుండా విత్ జిగ్జాగ్ ప్యాటర్న్లో మనం ఒక డిజైన్ చేసాం అనమాట. ఓ, నేను ఇప్పుడు నోటీస్ చేశానండి ఇది జిగ్జాగ్ లో ఉందని. ఓకే. సో విత్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెయిన్ కలర్స్, మనం ఏదైతే థీమ్ తీసుకున్నామో అదే కలర్స్ తోటి మనం డిజైన్ చేయాల్సి వచ్చింది. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ మాట్లాడాల్సింది వాల్ కలర్ గురించి. బికాజ్ ఇది ఇట్స్ నాట్ అ కంప్లీట్, అంటే ఇది కంప్లీట్ వైట్ అనిపించట్లేదు నాకు. అలాగని అసలు ఏంటి షేడ్? వై వి ప్రిఫర్? దీన్ని మార్నింగ్ గ్లోరీ అంటాము. ఏషియన్ పెయింట్స్ లో దొరుకుతాయి మనకి ఇవి. ఓకే. అండ్ అంటే నార్మల్ రెగ్యులర్ కలర్స్, ఫైనల్ ఫినిషింగ్ వచ్చి ఇంటీరియర్ డిజైన్ లో ఎప్పుడు కూడా పెయింటింగ్ మెయిన్ ట్రూ. సో అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడే థీమ్ అనేది ఎందులో వెళ్తుంది, మోడర్న్లో వెళ్తుందా, కాంటెంపరీలో వెళ్తుందా, ఇది బేస్ చేసుకొని మూడ్ బోర్డ్ చేసుకుని తర్వాత మేము డిజైనింగ్ చేస్తాం. అందులో కూడా ఈ షైన్ వచ్చి రాయల్ షైన్. ఓకే. మీరు ఒక్కసారి రిఫ్లెక్ట్ ఇలా చేస్తే మీకు షైన్ తెలుస్తుంది. రాయల్ ఫినిష్ అని టెక్స్చర్స్ చాలా ఉంటాయి. సో ఇది రాయల్ ఫినిష్ టెక్స్చర్ తీసుకుంటాం. సో మనకి ఎట్లా తెలుస్తుంది మనం ఏ థీమ్ లో వెళ్తున్నాం? అంటే కస్టమర్ ప్రిఫరెన్స్ నాకైతే రిక్వైర్మెంట్ మోడర్న్ గా ఉండాలి, లేదా బోహిమియన్ స్టైల్ లైక్ అంటే ప్లాంటేషన్స్ ఎక్కువ ఉండాలి, లేదంటే టెంపుల్ డిజైన్ కావాలి. దే విల్ టెల్ us. సమ్ పీపుల్ ఏంటంటే ఏమీ చెప్పరు, మీరు ఎలా అయినా చేయండి మాకు గుడ్ గా ఉంటే చాలు అంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ థీమ్ ప్రిఫర్ చేసామంటే ఇది మోడర్న్ థీమ్. yes, మోడర్న్ థీమ్ విత్ మోడలర్ థింగ్స్ అన్నమాట. ఓకే. సో ఈ సోఫా సెటప్ ఇక్కడ విత్ 3-seater సోఫా సెట్. అండ్ ఈ పార్టీషన్ అనేది మనకు జస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే టోటల్ స్పేస్ అనేది ఓపెన్ అవ్వకుండా, అంటే పర్సన్స్ వచ్చిన వాళ్ళకి మనం ఫుల్ లైఫ్ కనిపించకుండా ఇట్స్ లైక్ సింపుల్ పార్టీషన్ అనమాట. ఏమంటారు ఈ పార్టీషన్? దీన్ని కూడా పీవీడీ పార్టీషన్ అంటాం. ఇది న్యూ వన్. యాక్చువల్ గా వుడెన్ తో చేస్తారు, డబ్బా వుడెన్ తో చేస్తారు. సో హెవీగా డిస్ప్లే పెట్టుకోవడానికి అది ఇంకా గజిబిజిగా అనిపిస్తుంది ఇంట్లో. సో అలా లేకుండా ఆ ప్లెయిన్ షీట్ లాగా ఉంటుంది ఇది. ఈ గ్లాస్ వచ్చేసి మనకి ఫ్రాస్టెడ్ గ్లాస్. ఓకే. సో ప్లెయిన్ గ్లాస్ కూడా కాదు, ప్లెయిన్ గ్లాస్ అయినా బయట కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి నించుంటే అక్కడ వరకు కనిపించదు ఏంటి, అంటే మనం ప్రైవేట్ స్పేస్ అనేది ఏదో డైరెక్ట్ వచ్చి లిటిల్ బిట్ ఆఫ్ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నాకు గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు నేను లోపలికి కూడా తీసుకురాలేను. మరి ఇక్కడ ఇది కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తే ఏంటి, దాన్ని ఎలా చేయగలుగుతారు మీరు? సో ఇప్పుడు ఇక్కడ త్రీ మెంబర్స్ ఇక్కడ సెటిల్ అవుతారు కదా, అగైన్ వీ కెన్ యాడ్ ఇన్ 1 more chair హియర్ అండ్ హియర్ ఆల్సో.
ఆసమ్. బట్ ఏంటంటే ఈ స్పేస్ అనేది ఎవరైతే ప్రైవేట్ పర్సన్స్ వస్తారో లైక్ అంటే ఇంకా మేము లివింగ్ హాల్లో వాళ్ళతో మాట్లాడలేమన్న వాళ్ళు మాత్రమే. అదే సో ఇంకా మ్యాక్స్ అంటే ఫ్యామిలీ పీపుల్ వస్తేనే అక్కడ వరకు వెళ్తారు. సో ఇక్కడ 5 members అంటే ఇంకా చాలా మంది వస్తే వీ కెన్ యూటిలైజ్ దిస్. ఓకే, సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇంకొక సోఫాని ప్లేస్ చేయొచ్చు, స్పేస్ ఉంది యాక్చువల్లీ. ఎలా చేయొచ్చు అనే డౌట్ వచ్చింది నాకు. ఆసమ్ అండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవుతున్నాం? వీ కెన్ సీ దిస్ వాల్ ఆల్సో. ఇది కంటిన్యూ, ఇది ఎలా మిస్ అయ్యాను నేను. ఇట్ ఈస్ వెరీ వెరీ అట్రాక్టివ్. సో ఇది కూడా మీరు సెట్ చేశారు అయితే? దిస్ ఇస్ ఆర్టిస్టిక్ వాల్. ఇక్కడ మనం మామూలుగా పెయింట్స్ తోటి డెకరేట్ చేయొచ్చు, వాల్ పేపర్స్ వేయచ్చు, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ స్టిల్ వై వీ చూస్ దిస్ అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవ్రీథింగ్ వచ్చేసి మనకు ఒక గోల్డెన్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి వెళ్తుంది. అవును. సో ఆ గోల్డ్ హైలైట్ అవ్వడానికి అండ్ వుడెన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ బార్డర్ లాగా వచ్చింది విత్ కంబైనింగ్ విత్ కన్సోల్. సో అందులో ఇవి పాలిగ్రానైట్ షీట్స్, న్యూ వన్. సో ఇదేంటంటే 4 mm థిక్నెస్తో వస్తాయి. డిజైన్ చాలా బెస్ట్గా వస్తుంది. మీరు లుక్ చేస్తే ఇది టైల్స్ ఏమో అనుకోవచ్చు చూస్తే. అవును, టైల్ లుక్ ఇస్తుంది కానీ సో విత్ గ్లాజీనెస్ అండ్ అక్కడక్కడ మనకి గోల్డెన్ ఫినిష్ వచ్చి రావడం వల్ల ఇంటికి లగ్జరీ లుక్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడంతా కూడా మనకు కంప్లీట్లీ ఒక ప్లెయిన్ వాల్ ఉండే, అవును, దాన్ని మీరు ఇలా చేశారు. సో ఇక్కడ మనం కలర్ ప్రిఫరెన్సెస్ కూడా చూసుకోవచ్చు అండ్ మనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇంకా మన ఫ్యామిలీ ఫొటోస్ కూడా వీ కెన్ యాడ్. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఫర్దర్గా అంటే బోర్ అయిపోతే ఆఫ్టర్ 1 year అనుకుందాం, రీప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకేదైనా డిఫరెంట్ క్రియేటివ్గా యాడ్ చేసుకోవచ్చు కదా. బాగుంది. ఫోటో గ్యాలరీ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా, ఫ్యామిలీలోనే గ్యాలరీ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో వాస్తు కూడా ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. ఈ వాల్ మీద అసలు మనం ఫ్యామిలీ ఫొటోస్ పెట్టకూడదు. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ వాల్, విల్ గెట్ ఫ్యామిలీ. సో మనం వాస్తు ఇవన్నీ చూసుకొని ఒక ప్లానింగ్ అనేది చేస్తాం, చాలా విషయాలు కన్సిడర్ చేసి కదా. సో నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవుతున్నాం? నాకు ఈ లైటింగ్ నచ్చింది ఫస్ట్. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ దిస్. ఇది మామూలుగా మనకు బిల్డర్ ఇచ్చిన ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది సెంటర్ డైనింగ్ హాల్. సో ఎవరైనా వస్తూనే వెంటనే ఇక్కడ డైనింగ్ అంటే బాగోదు కదా. సో అందుకని డైనింగ్ ప్లేస్ని అగైన్ వీ షిఫ్టెడ్ సైడ్. అండ్ ఇక్కడ మనకు 2 metals కనిపిస్తుంటాయి మీకు. అవి వచ్చేసి మన జూలాస్ అనమాట. ట్రెడిషనల్ జూలా వేసుకోవడానికి మేము ముందే ప్రొవిజన్ కూడా పెట్టేస్తాం. ఓకే, సో సెంటర్ లో మనం జూలా, ఆబ్వియస్లీ జూలా సెంటర్ లోనే ఉంటది కాబట్టి ఆ సెటప్ ఇచ్చేసారు అయితే. యాక్చువల్ క్లయింట్ మమ్మల్ని అడుగుతూ ఉండే త్వరగా అది కూడా కంప్లీట్ చేయాలి. ఓకే, సో మెటల్ బ్రాస్ జూలా వస్తుంది, ట్రెడిషనల్ జూలా. ఫర్ ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే సెంటర్ హాల్ కదా, ఇక్కడ ఫ్యాన్ అవసరం లేదు. మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా వాక్వేనే ఉంటుంది, అందుకని ఇక్కడ మనం జూమర్ అనేది ప్రిఫర్ చేసాం. సో జూలాకి సెటప్ అనగానే నాకు అసలు అది ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. అంటే ఇక్కడ పెట్టిన తర్వాత ఆ లుక్ ఏ విధంగా ఉంటుందో ఎక్సైటింగ్ అనిపిస్తూ ఉంది. సో అదేంటి అంటే మీకు అంతా కూడా బ్రాస్ థింగ్ తోటే వస్తుంది, అంటే బ్రాస్ తోటే చేయాలి. ఇట్స్ అ హెవీ మెటల్. అది ఆల్రెడీ మేము ప్లాన్ కూడా చేసాము. వన్స్ అది ఇన్స్టాల్ చేస్తే ఇంకా బాగా లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన మెటల్ అంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫ్యూచర్లో అయినా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు. విత్ ఇన్ అంటే హోమ్ అంటే ఉంటుంది కదా, చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒకేసారి చేయలేకపోవచ్చు. సో అందులో ఈ మెటల్ బ్రాస్ ఏంటంటే అవి స్పెషల్గా మనకి ఎస్ఎస్లో కూడా వస్తాయి, అంటే వెయిట్ ఎక్కువ మోయలేవు అనమాట. ఇవేంటంటే ప్యూర్ బ్రాస్. ఒక్కొక్కటి ఇవి 5 tons వరకు వెయిట్ ని బేర్ చేస్తాయి. ఓకే ఓకే, సో మనం ఆ ఫ్యూచర్ గా ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇంకా 4-5 members కూర్చున్నా కూడా ఏం కాకుండా మనం ముందు ఆ స్ట్రెంత్ అలా అనుకోవడమే బెస్ట్. వి కాంట్ స్టాప్ ఎనీవన్, రైట్ కదా. సో అండ్ కిడ్స్ ఉన్నప్పుడు ఇంకా డిఫరెంట్ గా ఉంటది, దే విల్ జంప్ ఆన్ ఇట్. అవును, ట్రూ ట్రూ. అండ్ మీరు ఇంకా ఈ లైట్స్ చూస్తే ఈ ప్రొఫైల్ లైట్స్ ఇవి రెగ్యులర్గా మనకు అల్యూమినియం ఫినిష్లో వస్తాయి, బట్ ఇక్కడ మనం యూటిలైజ్ చేస్తుంది బ్లాక్ థింగ్. మీరు ఈవెన్ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఇవి చాలా లుక్ ఇస్తాయి. మామూలుగా అయితే ఎస్ఎస్లో ఉంటుంది, అది లుక్ ఉండదు. వితౌట్ లైటింగ్ లుక్ ఉండదు, విత్ లుక్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు వితౌట్ లుక్ కూడా మనం డిజైన్ అనేది చాలా డిజైన్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. దట్స్ వై మనం బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాం. ఇప్పుడు కూడా చూడొచ్చు బ్లాక్ కలర్ లో ఇట్స్ లైక్ సింపుల్ లైన్ బోర్డర్ కనిపిస్తుంది. ట్రూ. ఇంత ప్లెయిన్ లో బ్లాక్ జాయింట్ అనేది మన కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. వండర్ఫుల్ అండి. అంటే మొత్తం హౌస్ లో ఇలాగే ఎవ్రీవేర్ ఓన్లీ ప్రీమియం ప్రొఫైల్ యూటిలైజ్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్లీ 3 BHK ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంది ఇప్పుడు? ఇది
ఇది వచ్చి 2000. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు అక్కడ నుంచి వ్యూ చూసారు కదా, ఇటు సైడ్ నుంచి వ్యూ చూడండి. సో ఇక్కడ నుంచి మీకు చాలా ప్రైవసీ అనేది దొరుకుతుంది అనమాట ఆ ఎంట్రన్స్ నుంచి చూస్తే. సో ఈవెన్ మనకి ఎవరు వచ్చినా తెలిసిపోతుంది ఇందులో నుంచి ఎవరు వచ్చారని. వాళ్ళకి తెలీదు మనం కనిపిస్తున్నాం లేదని. సో ఈ ఏరియా మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. అండ్ ఈ మెటల్ మొత్తం కూడా ఎస్ఎస్ ఫినిష్ విత్ పీవీడి కోటింగ్ అనమాట. ఇది కూడా పీవీడి కోటింగ్. అంటే ఇప్పుడు దీని ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? లైఫ్ టైమ్. మామూలుగా పెయింట్ చేస్తారు కదా, మెటల్ పెయింట్ ఉంటుంది, అది త్వరగా వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ అ పెయింటింగ్, ఇట్స్ మెషిన్ కోటెడ్ అనమాట. ఓకే, ఇది డ్రై అవడానికి చాలా టైం తీసుకుంటది. సో దీన్ని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేయొచ్చు. ఇక్కడ మేము తీసుకున్న థీమ్ ప్యాటర్న్స్ వచ్చేసి ఈ షేప్స్ తీసుకున్నాం అనమాట. ఈ షేప్ అంటే అడిగారా? బికాస్ దీంట్లో కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు కదా డిఫరెంట్ షేప్స్. ఎవ్రీ షేప్ తీసుకోవచ్చు. ఫస్ట్ చెప్పిన తర్వాత మేము 2-3 ఆప్షన్స్ తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనమాట. స్ట్రైట్ లైన్స్ అంటే రెగ్యులర్ ఉంటుంది, బోర్. ఈ మధ్యలో గ్లాస్ కూడా ఇన్బుల్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంటే మొత్తం గోల్డ్ కాకుండా అని చెప్పి అగైన్ ఈ థీమ్ తీసుకున్నాం. ఓకే. అండ్ ఈవెన్ వాళ్ళకి ఇక్కడ వరకే వాల్ ఇచ్చారు. మనం అదే మీరు చెప్పారా, ఎక్స్టెండ్ చేశారు. సో దీని ఎక్స్టెండ్ కూడా మనం ఇంకా చేయొచ్చు, ఇంకా చేసుకోవచ్చు. అప్పుడు మనకి హాల్ అనేది చిన్నగా అవుతుంది కదా, అందుకని 3 seater ఇస్ ఫైన్ ఫర్ దట్. అందుకని అది అలా పెట్టాము. ఇక్కడ ఈ స్పేస్ చూస్తే మీకు ఎంత ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది హౌస్. ఓకే, సూపర్ అండి, సూపర్. ఇక్కడ వరకు అయితే అద్భుతం. ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో లోపల చూడాలి మనం. సో నెక్స్ట్ మనం ఎక్కడికి మూవ్ అవుతున్నాం? విల్ గో టు లివింగ్ హాల్. సో రైట్ నో మనం లివింగ్ హాల్లో ఉన్నాము. ఇక్కడ మనం మోస్ట్లీ దేనికైనా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తే మనం టీవీ యూనిట్కి ఇస్తాం కదా. మీరేమో ప్రతి దగ్గర ఎంత ఇంపార్టెన్స్, ఇంత బ్యూటీనెస్ యాడ్ చేసేసారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ షోకేస్ గురించి. సో మీకు ఎంటైర్లీ లివింగ్ హాల్ వచ్చేసి ఒక థీమ్లో బీడింగ్స్ తోటి కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ మీకు బెడ్ సోఫా బ్యాగ్ చూసినా, టీవీ చూసినా అంతా ఒక కాన్సెప్ట్ అనమాట. విత్ మిల్కీ వైట్ కాంబినేషన్. సో విత్ గోల్డ్ ప్యాటర్న్స్. స్టిల్ ఇక్కడ కూడా మీకు కాంబినేషన్ సేమ్ వస్తుంది. మీరు లివింగ్ హాల్ నుంచి లైక్ ఎంట్రన్స్ హాల్ నుంచి వస్తే అంతా కూడా ఒకే థీమ్ ఉంటుంది. ఇందులో గోల్డ్ అండ్ వైట్ అండ్ మిల్కీ వైట్, లైక్ మిక్సింగ్ ఆఫ్ వైట్స్ ఉంటాయి ఇక్కడ చూసిన. అందులో ఇది ఒక్క సోఫా మాత్రమే మీకు కలర్ డిఫరెంట్ గా అందుకే ఇది డిఫరెంట్ హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం ముందే చూస్ చేస్తాం కలర్స్. సో 7-seated సోఫా కదండి ఇది? సో 7-seater సోఫా విత్ రెక్లైనర్ అనమాట. ఒక పర్సన్ ఇండివిజువల్గా రీడింగ్ చేయడానికి కానీ, అంటే ప్రతి టైము మన టీవీ అనేది యూజ్ చేయం కదా. సో ఇక్కడ మంచి లుక్ వ్యూ వస్తుంది, ఇలా ఎయిర్ వస్తుంది. సో అదంతా యూటిలైజ్ చేయడానికి ఒక రెక్లైనర్ అన్నమాట. రెక్లైనర్ కూడా పెట్టారు ఆ ఫీల్ రావడానికి, థియేటర్ ఫీల్ రావడానికి. అండ్ ఎంటైర్లీ ఇక్కడ సేమ్, అంటే ఈ థీమ్ అంతా కూడా మీకు ఇక్కడ బీడింగ్స్ వచ్చి సైడ్ ల్యాంప్స్ ఇలా వచ్చాయి, వాల్ ల్యాంప్స్ చాలా బాగుంది. లైట్స్ కదా ఇవన్నీ కూడా. ఇక్కడ లైటింగ్ డిఫరెంట్ ఈ హౌస్ లో. మామూలుగా అంతా వైట్ ఉంటాయి, ఇక్కడ అంతా వామ్ వైట్, కూల్ ఆస్థెటిక్ లుక్ ఉంటుంది. ఈ థీమ్ ఎలా వచ్చిందో, ఈ సెంటర్ లో కూడా మనం ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. యాక్చువల్ ఫ్యామిలీ ఫోటో కానీ మనం చూస్ చేస్తాం ఈ బీడింగ్స్. సో ఇందులో ఆ లైట్ గోల్డ్ కలర్ లో ఆ లైట్స్ అనేది చూస్ చేసుకోవడం వల్ల మనకి లుక్ అనేది చాలా హైలైట్ అయింది. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఆ క్లాక్. చాలా బాగుంది. ఆ క్లాక్ వల్లనే ఈ మొత్తం థీమ్ కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఎలివేట్ అయిందండి. మామూలుగా ఇక్కడ సెంటర్ లో పెట్టుకోవచ్చు క్లాక్, కానీ అలా కాకుండా మనం డిఫరెంట్ వాల్ హ్యాంగింగ్ క్లాక్ అనేది, వాల్ హ్యాంగింగ్ లో కూడా అవి ఎక్కడో ఒక 80s లుక్ ఇస్తుంది కదా, అది aesthetic. It's a brass metal actually, so that's why it's giving a temple design look. అండ్ మధ్యలో ఇలాగ లైటింగ్ సెట్ చేశారు మీరు. సో ఇక్కడ మామూలుగా మనకి లివింగ్ లో ఇది లార్జ్ లివింగ్, యాక్చువల్ 12 feet విడ్త్ ఉంటుంది. సో దీనికి సెంటర్ లో మామూలుగా మనం ఫ్యాన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అవును, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ ఫ్యాన్ అనేది ఎక్కువగా రావట్లేదు అన్నమాట. సో అదంతా సెంటర్ లోనే వెళ్ళిపోవడం, ఈ అలైన్మెంట్ సరిగా లేదని చెప్పేసి సో మనకు సోఫా కింద మనం ఫ్యాన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ ఓపెన్ స్పేస్ అంతా ఇలా ఉంచొద్దు, ఇలా ఒక షాండిలియర్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈ లైటింగ్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకనే దీనికి మళ్ళీ బార్డరింగ్ లో స్క్వేర్ సేమ్ ప్యాటర్న్ మనం ఎన్హాన్స్ చేస్తాం. సో మీరు సెంటర్ హాల్ చూసినా ఇక్కడ చూసినా రెండు సేమ్ ఉంటుంది.
యా డిజైన్ అంటే Yeah. కంబైనింగ్. అటు సైడ్ మనం వెళ్దాం, ఇటు సైడ్ ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. లెట్ మీ టర్న్ దిస్ సైడ్. సో ఇది కంప్లీట్లీ టీవీ యూనిట్ లుక్. నేను చాలా చూసానండి టీవీ యూనిట్స్, కానీ ఇది మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది నాకు. అవును, యా యాక్చువల్లీ టోటల్ వాల్ అనగానే మొత్తం అంతా కూడా ప్యానలింగ్ వేసేసి మొత్తం వాల్ మీద లైక్ లామినేటెడ్ డిజైన్ అలా చేసి యా మేము కూడా అలా చేస్తుంటాం, కానీ వాల్ కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనిపించింది. సో అందులోని లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో రోప్ లైట్స్ అండ్ ఫ్లూటెడ్ ఉండాలి కానీ ఎక్కువ ఉండొద్దు. ఓకే అలానే ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైనా కలర్స్ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే టీవీ చూసేటప్పుడు రిఫ్లెక్షన్ లో ఆ కలర్స్ వల్ల మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఓకే సో అందుకని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వైట్ కలర్ లే ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అందులో ఇది ప్యాటర్న్ సేమ్ కాంబినేషన్ తీసుకోవడానికి సేమ్ లామినేట్ పాలిగ్రానైట్ షీట్ యూస్ చేస్తాం. ఇట్స్ నాట్ లామినేట్, ఇట్స్ పాలిగ్రానైట్ షీట్. ఓకే సో ఇందులో కూడా పక్కనే అలా ఎందుకు పెట్టాలనిపించింది? సంథింగ్ లైక్ So, అదే ఓపెన్ reflection. చేసే విధంగా అవి అనిపిస్తుంది. డిస్ప్లే యూనిట్స్ అంటే ఈ మొత్తం టీవీ యూనిట్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద వాల్లో అసలు స్టోరేజ్ డిస్ప్లే లేకుండా అంత ఫ్లాట్ అంటే బాగోదు. ఓకే సో అందుకని ఆ స్మాల్ ఆర్నమెంట్స్ ఏమైనా హైలైట్ చేసుకోవడానికి మనం స్టోరేజ్ యూనిట్ ఇచ్చాం విత్ గ్లాస్ డోర్ అన్నమాట. ఓకే నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ లైట్స్. Lights, ఇక్కడ ఏదో మనకు ఓపెన్ చేసే విధంగా అనిపిస్తుంది సమ్ స్టోరేజ్ పెట్టడానికి. ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అ ఫ్లాట్ వాల్. సో మనం ఏంటంటే మొత్తం కాంబినేషన్ లో ఇక్కడ ఎలా బీడింగ్స్ వచ్చాయో మనకి టీవీ యూనిట్ లో కూడా కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. అలా బీడింగ్స్ ఇచ్చారు అయితే అది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. రైట్. సో ఇంకా పక్కన షోకేస్. Yes. మనకి ఇది ఒక ఆనవాయితీ లాగా షోకేస్ అయితే అవును, ఉంటుంది. లేకపోతే ఏంట్లో తీసుకోలేదు. టీవీ యూనిట్ అంటే షోకేస్ ఉండాలి. ఎక్కడికో వెళ్ళినా అక్కడ మాత్రం అది మాత్రం మనం తీసుకెళ్ళాలి ఆ ట్రెడిషన్ ని. ఎందుకంటే So- మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి తీసుకురావడం అలవాటే కదా ఫ్యామిలీకి. Yeah, true. ఎక్కడికైనా వెళ్ళను నేను, వాళ్ళు అంటే ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళారు, అక్కడ నుంచి ఒక చిన్నదైనా తీసుకురావాలి memory. డెఫినెట్లీ మనం ట్రావెల్ చేసిన ప్రతి దగ్గర ఒక మెమరీ క్యారీ చేస్తుంది. అది కూడా టీవీ షోలోనే ఉండాలి. ఇక్కడ ఉంటేనే కదా అందరికి తెలుస్తుంది. విజిబుల్ గా ఉంటది. This one, యా balcony. యా దిస్ ఇస్ That's- మై యాక్చువల్లీ మీ బాల్కనీ ఈజ్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ హియర్. అందరి ఫేవరెట్ అది. ఎలా ఉంటది అని ఎక్సైట్మెంట్ ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. చాలా పెద్దగా అంటే అటుపక్క ఇంకొక ప్రపంచం ఉందేమో అనిపిస్తుంది నాకు. అవును, నిజంగానే ఉంది. వరల్డ్ ఉంది. ఓకే. సో అదే ఎక్స్ప్లోర్ చేయడానికే ఈ కర్టెన్. అంటే మనకు వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది కదా బాల్కనీ అంటేనే. సో అది ఎవ్రీ టైం మనకు ఆ వెంటిలేషన్ కావాలనుకోము. సో సమ్ టైమ్స్ క్లోజ్ చేయాలన్నప్పుడు కూడా ఈ లుక్ అనేది మనకి ఈ కర్టెన్ అనేది కాంబినేషన్ లోకి తీసుకున్నాం. సో మనం కామ్ గా సైలెంట్ గా ఇంట్లో అంటే Yes. బయట వరల్డ్ అవసరం లేదు అవసరం అనుకున్నప్పుడు ఇలా మీరు ఇచ్చారు. వాట్ So డు వి ఇవి కూడా- కాల్ దిస్ యాక్చువల్లీ? ఇట్స్ అ షేర్ కర్టెన్స్. షేర్ కర్టెన్స్. షేర్ కర్టెన్స్ అంటే లాంగ్ లెంత్ ఉంటాయి మనకి ఇవి. ఇక్కడ ఎక్కడ కూడా అంటే రెగ్యులర్ గా వచ్చే కర్టెన్ హ్యాంగర్స్ కానీ ఇలాంటివి కనిపించాయి. ఓన్లీ ఫుల్ కర్టెన్ ఉంటుంది. అందులో కూడా మనకి హైలైటెడ్ విత్ లైట్స్ అన్నమాట. ఓ మై గాడ్. ఏంటి కర్టెన్స్ కూడా లైట్ పెడతారా? అది నాకు తెలియలేదు. కర్టెన్స్ కూడా Yes, లోపల yes. లైట్ ఉంది ఇక్కడ. సో అదేంటంటే మనకి ట్రాక్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్న ఈ డెకరేట్ ఉంది కదా ఈ లైనర్స్, ఈ లైన్స్ అనేది హైలైటెడ్ గా కనిపించడానికి లైటింగ్ అనేది చాలా డీటెయిలింగ్ వర్క్ కదా అండి ఇది. అవును, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇంటీరియర్స్ అంటేనే డీటెయిలింగ్ గా ఇవ్వడమే కదా. కదా. సో వాళ్ళు మనకి ఓపెన్ ఫ్లాట్ ఇస్తారు, దాన్ని మనం ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసి మళ్ళీ అలైన్ చేసి ఇవ్వాలి. సూపర్. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామా? Yeah. ఇంకొక ప్రపంచంలోకి వెళ్దామా? వెళ్దాం. సో ఇందులో Okay. మీకు 2 ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ కంప్లీట్లీ క్లోజ్ చేస్తుంది మీకు వెంటిలేషన్ ని. ఇది వచ్చిన తర్వాత మీకు ఇదే షేర్ కర్టెన్ అంటారు. ఇందులో ఏంటంటే వెంటిలేషన్ అనేది ఉంటుంది, బట్ అవుటర్ వ్యూ ఏది మనకు కనిపించదు. సో షీర్ కర్టెన్ ఎందుకు ఇంపార్టెంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. వ్యూవర్స్కి ఇంకా అర్థమవుతుందేమో. బికాజ్ నేను అనుకున్నది ఇది ఫ్యాషన్, ఎందుకు అంత అవసరం ఏముంది అనే ఫీలింగ్ ఉండేది నాకు షీర్ కర్టెన్. ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో నాకు తెలుస్తుంది ఇప్పుడు. నార్మల్ రెగ్యులర్ కర్టెన్ ఏంటంటే మొత్తంగా క్లోజ్ చేసేస్తుంది, వెంటిలేషన్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. ఇక్కడ లుక్ ఇస్తుంది అండ్ తర్వాత వెంటిలేషన్ కావాలంటే వెంటిలేషన్ కూడా తీసుకుంటాము, కానీ మనకు అవుటర్ వరల్డ్ తోటి మనకి సంబంధం లేదు. సో క్లోజ్ చేసినప్పుడు సో బాగా ఊరిస్తున్నాం మనం ఆ వరల్డ్కి వెళ్ళాలి త్వరగా. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ హావ్ ఎ లుక్. సో ఇంత పెద్దగా ఉందన్నమాట ఇక్కడ మనకు. సో ఇట్స్ కంప్లీట్లీ 8 feet స్లైడింగ్ అన్నమాట. ఓ ఈ స్లైడింగ్ ఇది కూడా నెట్టెడ్ మీరు ప్రొవైడ్ చేశారా? ఇది బిల్డర్ ఇచ్చారు, అంటే మెష్ డోర్స్ అన్నమాట. అవును, ఇది మస్కిటోస్ వచ్చినప్పటికీ అవును, కూడా మనం అవును. క్లోజ్ చేసుకోవాలి. మెష్ డోర్స్ ఎక్కడైనా ఉండాలి కన్ఫర్మ్ గా. సో ఇప్పుడు యా, ఓ మై గాడ్, ఓ మై గాడ్, అందుకే మీరు చెప్పారా ఇది ఒక వరల్డ్ అని? అసలు ఎంత నాయిస్ ఉందో చూడండి.
సో మనం ఇది కంప్లీట్ గా ఓపెన్ చేశాక వచ్చిన నాయిస్. అంటే ఇంట్లో తిరిగి ఇప్పుడు ఇంట్లో ఇంకా ఫుల్గా కూడా తిరగలేదు, కానీ ఇక్కడికి వచ్చాక ఎంత రిలాక్సింగ్ ఉందో తెలుసా అసలు కదా. చాలా విండ్ చాలా బాగా వస్తుంది. ఐ నీడ్ టు టెల్ ద వ్యూవర్స్, యాక్చువల్లీ నేను 12th floor లో ఉన్నాను. 12th floor లో ఉన్నాను నేను. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటి ఈ సెటప్ అంటే 12th floor అని చెప్పి మనం ఇలా పెట్టామా వైరింగ్? ఎస్ ఆఫ్ కోర్స్, ఇది సేఫ్టీ పర్పస్, సేఫ్టీ కోసం. అంటే చిన్న కిడ్స్ ఉన్నప్పటికీ లేదా బర్డ్స్, మన హైదరాబాద్ అంటేనే తెలుసు కదా, పిజన్స్ లేని ప్లేస్ అంటూ లేదు, ఎక్కడ చూసినా వస్తాయి. అలానే వాటిని స్టాప్ చేయలేము అండ్ ఈ వ్యూ ని కూడా పోగొట్టుకోలేము. రెగ్యులర్ ఈ టైప్ ఆఫ్ మెటల్స్ కూడా వస్తాయి గ్రిల్. సో ఈ టైప్ వేసామంటే క్లోజ్ అయిపోతుంది వ్యూ మొత్తం. సో అలా క్లోజ్ అవ్వకుండా, వ్యూ క్లోజ్ అవ్వకూడదు, సేఫ్టీ కావాలి. సో ఫర్ దట్ మనం ఈ ఇన్విజిబుల్ గ్రిల్ అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇన్విజిబుల్ గ్రిల్ అంటే ఇట్స్ ఇన్విజిబుల్ గ్రిల్. అంతా కూడా ఇది మెటల్ వస్తుంది, వైర్, ఇది ఎస్ఎస్ వైర్. ఈ స్ట్రెంత్ కూడా చాలా ఉంటుంది. ఈవెన్ ఒక పర్సన్ వెళ్ళి కూడా దీని మీద పడ్డా కూడా ఇది బ్రేక్ అవ్వదు. సో అందుకని బెస్ట్ సెక్యూరిటీ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా చక్కగా మీరు మనం సెటప్ ఇచ్చారు చేయడానికి. సో ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళు అలాగే తులసి మాత మన ట్రెడిషన్ వి ఫాలో. ఈవెన్ మనకు పైన కూడా ఇచ్చాం అన్నమాట, హ్యాంగ్ చేసుకోవచ్చు కర్టెన్. ప్లాంటేషన్ నైస్, హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫర్దర్ ఇంకా అంటే క్లయింట్ ఏదైనా కావాలనుకున్నా రేపు పొద్దున్న ఇది చేయలేదే అనుకోకుండా ముందే మనం అన్ని ప్లాన్ చేసి ఇచ్చేస్తాం. బాగుంది, మంచి క్రియేటివ్ గా తెలివిగా. ఇంత ప్రశాంతత దొరికినప్పుడు చెలేగా. అండ్ తర్వాత మీరు నైట్ లో చూడాలి వ్యూ, చాలా బాగుంటది. వెరీ గుడ్ టైమ్ ఫర్ చిల్ అవుట్. నేను షూట్ అయ్యాక ఇక్కడ కూర్చుంటాను కాసేపు, భలే ఉంది. ఓకే, సో లెట్స్ మూవ్ నౌ. సో బాల్కనీ స్టోరీ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వదు. బాల్కనీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ కదా. సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నెక్స్ట్ మనం డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్కి వెళ్దాము. సో అది ఎలాగా డిజైన్ చేశారు ఏంటో తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. 4-seated అంటే ఇక్కడ మనకు ఫ్యామిలీని బట్టి, బట్ మనం దీన్ని 6-seated చేసుకోవచ్చు పెద్దగా కూడా. దిస్ ఇస్ 6-seater ఓన్లీ. ఇది ఇటాలియన్ మార్బుల్ ఫినిష్ అన్నమాట. ఓకే, విత్ 6-seater వచ్చింది, కానీ ఇక్కడ మనకున్న ఫ్యామిలీ 4-seater కాబట్టి 4-seater ఇస్ ఫైన్ అనుకుంటున్నాం. చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది కదా. సో టు ఎన్హాన్స్ దిస్ మనం ఇక్కడ డిజైన్ అనేది కూడా గ్లాస్ తోటి ఇవ్వడం. ఇట్స్ బాగుంది కాబట్టి ఇట్స్ డైమండ్ కట్ మిర్రర్. ఎందుకు ఇక్కడ ఇది ఇవ్వాలనిపించింది మీకు? అంటే మామూలుగా మనకు రిమైనింగ్ అన్ని చోట్ల లైటింగ్స్ అనేది ఇచ్చేసాము. సో ఇక్కడ ఫ్యాన్ వస్తుంది, ఏదో ఒక డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది, పైన సీలింగ్ అనేది అట్రాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి ఇలా గ్లాస్ తోటి డిజైన్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే మీకు డైనింగ్ హాల్ సెంటర్ ఉండాల్సింది ఇక్కడికి మూవ్ చేసాం కదా. సో ఇది మరీ కొంచెం కంజెస్టెడ్ గా కనిపిస్తుందేమో అని మనం మిర్రర్స్ తోటి ఎక్కువ ఎన్హాన్స్ చేసాం అనమాట, ఇంకా కొంచెం లార్జ్ గా కనిపించడం. అంటే ఇప్పుడు ఏంటి కంజెస్టెడ్ గా కనిపిస్తే మిర్రర్స్ తో ఎలా ఎన్హాన్స్ అవుతుంది? మిర్రర్ వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, రిఫ్లెక్షన్ లో మనకి డబుల్ గా కనిపిస్తుంది, ట్రిపుల్ గా కనిపిస్తుంది. సో అది ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ స్పేస్ ఉందేమో అనేలా మనకు ఫీల్ వస్తుంది అన్నమాట. అందుకే చాలా చోట్ల మిర్రర్స్ యూజ్ చేస్తారు. చిన్న చిన్న ఏరియాస్ లో మిర్రర్స్ ఎక్కువ యూటిలైజ్ చేస్తారు బిగ్ కనిపించడానికి. ఓకే, అండ్ ఈవెన్ మోర్ మనకి డైనింగ్ అంటేనే కనిపించేది ప్లేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అలైన్మెంటే కదా. సో అక్కడ గ్లాస్ వస్తేనే రిఫ్లెక్షన్ బాగుంటుంది. ఇది మనకు విజిబుల్ గా ఉండదు కదండి, క్రాకరీ యూనిట్ ఏదైతే ఉందో అది కిచెన్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ విజిబుల్ హియర్ ఇన్ ద హాల్. వై? నార్మల్లీ ఇప్పుడు వచ్చే రెగ్యులర్ ఫ్లాట్స్లో ఏమవుతుందంటే ఒక డైనింగ్ హాల్ అనేది సపరేట్ పొజిషన్ ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే డెకరేటివ్ థింగ్స్ లైక్ ప్లేట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచో మనం తీసుకొస్తుంటాం కదా, వాటన్నిటిని కూడా డిస్ప్లే చేయడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్రాకరీ యూనిట్. సో క్రాకరీ యూనిట్లో మనం తెచ్చినవన్నీ కూడా అంటే ప్లేట్స్ కానీ లైక్ సెరామిక్ థింగ్స్, గ్లాస్ వేర్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అంటే వీళ్ళ ఫ్లాట్ వైజ్గా వీళ్ళకి ఒక క్రాకరీ యూనిట్ ఏరియా అంటూ ఏం లేదు. సో ఓపెన్ కిచెన్ అయిపోయింది ఇక్కడ. సో ఆ యూనిట్ ని మనం ఎక్కడ ప్లేస్ చేద్దామా అని థింక్ చేసినప్పుడు మనకి ఈ ప్లేస్ అనేది ఐడియా వచ్చింది. సో అది కూడా మామూలుగా ఈ టైప్ లో పెట్టడం అనేది డిఫరెంట్.
ఈ విడ్త్ ఉంది కదా, ఇది మామూలుగా మనం ఈ ఫేస్ లో పెట్టొచ్చు కిచెన్. అవును అదే కదా. బట్ ఇక్కడ నుంచి మనకి విజిబిలిటీ అనేది రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ ఫేసింగ్ లో మనం ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. అండ్ ఇందులో కూడా మీరు చూస్తే లోపల కూడా మిర్రర్ ఉంది. సో అందువల్ల మీకు యాక్చువల్లీ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ కొన్నే, కానీ దానివల్ల డబల్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు దానికోసమే ఆ మిర్రర్ పెట్టారా? ఈ యూనిట్ చాలా చిన్నది, మనకి ఇక్కడ ఉన్న స్పేస్ కి అసలు ఇదే కంజెస్టెడ్, చాలా అంటే ఇది పెట్టాలా వద్దా అని డిస్కషన్ చేసి ఫైనల్లో ఇది ఇన్బిల్డ్ చేసాం. ఓకే. అంతా మొత్తం సెటప్ అయ్యాక పెట్టాము. అందులో ఈ గ్లాస్ వల్ల ఇది డబల్ గా కనిపిస్తుంది. అవును. సో ఏదో ఇంకా చాలా ఉందేమో ఇందులో. అవును. సో అందుకని విత్ బ్లాక్ థీమ్ లో మనం తీసుకున్నాము. అండ్ కిచెన్ ఫార్మాట్ లో కలర్స్ అనేది కాంబినేషన్. యా, సూపర్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఒక అద్భుతమైన, ఎంత బాగుందో తెలుసా, ఇక్కడ రౌండ్ మిర్రర్ ఇచ్చారు, దానికి మళ్ళీ లైటింగ్, వామ్ లైటింగ్. ప్లీజ్ టెల్ us about this. సో దిస్ ఇస్ కాల్డ్ వ్యానిటీ యూనిట్. ఓకే. సో ఇదేంటంటే మనం డైనింగ్ లో ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలా ప్లేస్ గా యూటిలైజ్ చేస్తాం. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా మనకి హైలైటెడ్ వచ్చింది. సో దీన్ని మనం టైల్స్ ఇచ్చాం. దిస్ ఇస్ ద టైల్స్. ఓకే. ఈ టైల్స్ తోటి లేయింగ్ చేసి తర్వాత గోల్డెన్ డ్రాప్, నేను చెప్పాను కదా ఈ థీమ్ మొత్తం మీకు గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ తో వెళ్తుంది. సో అందుకే ఎక్కడ స్ట్రిప్స్ అనేవి గోల్డ్ తోటి ఇచ్చామన్నమాట. టు హైలైటింగ్ దిస్ ప్లేస్ వీఆర్ ప్రొవైడింగ్ పెండెంట్ లైట్. That's it. Yeah, of course. This is so beautiful. I think ఇందులో ఇందులో మనకి 3 కలర్స్ ఉంటాయి. మళ్ళీ స్విచ్ ఆన్ చేసినప్పుడు అంతా 3 కలర్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి మిర్రర్ అంటాము. ఈ ఎల్ఈడి మిర్రర్ లో కూడా టచ్ స్క్రీన్. సో మనకి 3 ఆప్షన్స్ లో లైటింగ్ అనేది వస్తుంది. మూడ్ బట్టి మనం కలర్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తాం. వావ్ అండి, అసలు ఇలా ఉంటే మూడే చేంజ్ అయిపోతుందండి. మన మూడ్ కి తగ్గట్టు హౌస్ చేంజ్ అవుతుంది కదా. భలే ఉంది. సో ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ ఇచ్చారా? నో, దిస్ ఇస్ నాట్ స్టోరేజ్. అంటే మనకు ఉంటాయి కదా పైప్ వైట్ వెజల్స్ అన్ని, అవన్నీ క్లోజ్ అవ్వడానికి ఇది ఒక ప్యానలింగ్. అండ్ అగైన్ కింద మళ్ళీ లైటింగ్ ఇచ్చి పెబుల్స్ అనేది ఇచ్చామన్నమాట. ఆ ప్లేస్ అలా ప్లెయిన్ గా ఉండడం వల్ల, ఎంటీగా లేకుండా దాంట్లో కూడా కొంచెం యాడ్ ఆన్స్ చేశారు. అండ్ ఇక్కడ కొంచెం అమ్మయ్య ఈ వాల్ ను వదిలేసారు. ఇది సౌత్ వాల్. యాక్చువల్లీ సౌత్ వాల్ ని మనం నార్మల్ వాస్తు ప్రకారం ఏమి పెట్టకూడదు. సో హైలైటెడ్ అంటే చనిపోయిన వాళ్ళ ఫొటోస్, అంటే మన పెద్ద వాళ్ళ ఫొటోస్ అలాంటివి ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట ఈ వాల్ మీద. సో అందుకని ఈ వాల్ కి ఇంకా డెకరేట్ చేయడం వల్ల కూడా ఇక్కడ అందుకు ఈ వాల్ అలా ఉండిపోయింది అంటారా? దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. వైట్ పెయింట్ తోటి ఇది హైలైట్ చేసేసి. సూపర్. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సో కిచెన్. ఇప్పుడు మీరు చూసిన ఇంటీరియర్స్ ఒక ఎత్తు అయితే కిచెన్ ఇంకొక ఎత్తు అనే చెప్పాలి. బికాస్ కిచెన్ మోస్ట్లీ ఫేవరెట్ ఉంటుంది. ఎలా ఉంటుంది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఇప్పుడు ఎలా ఉండబోతుందో ఏంటో మనం చూద్దాం. గోయింగ్ టు కిచెన్, మనం ముందు పూజా మందిరం ఒకసారి చూసేద్దాము. యాక్చువల్లీ పూజా మందిరం చాలా యూనిక్ గా ఉంటుంది ఇక్కడ. అండ్ ఆ మందిరం చూస్తే మీరు మెస్మరైజ్ అవుతారు. ఇప్పుడు ఇది కిచెన్ స్పేసే, కానీ దాన్ని మీరు డివైడ్ చేసి పూజ స్పేస్ కూడా ఇచ్చారు. ఓ ఆసమ్. సో ఒకసారి మనం పూజ, మనం ఇండియన్ హోమ్స్ అంటే పూజా మందిరం అనేది సపరేట్, మనకు ఒక ఎమోషన్ అనమాట. మనం ఎక్కడ ఏం చేస్తున్నా, బాధ వచ్చినా ఏమొచ్చినా పూజా మందిరంలోనే కూర్చోవాలి. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఏంటంటే మోడర్న్ గా బయట నిలబడి చేస్తున్న స్టాండింగ్ పూజస్ ఇవి వచ్చేసాయి. బట్ స్టిల్ క్లయింట్ వాంట్స్ టు స్టే దేర్ అండ్ సిట్టింగ్ లో పూజ చేయాలనడం వల్ల మనం మరి మందిరం లాగా ఇక్కడ చేయాల్సి. భలే ఆ డివోషన్ వైబ్ వస్తుంది యాక్చువల్. ఆల్రెడీ ఇక్కడ కలశం చక్కగా శ్రీచక్రం ఒక చిన్నగా ఉన్నా కూడా చక్కగా ఉంది విత్ అలైన్మెంట్. ఎస్. సో ఈవెన్ మనకు బాటమ్ స్టోరేజ్ కూడా ఉంది, ఏవైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్పింగ్ కూడా ఇచ్చాం. మీరు చూస్తే ఇది నానో వైట్ టైల్ అనమాట. సో ఆ టైల్ ఏంటంటే మనకు వైట్ బ్లాక్ కలర్ ఇలా గ్రానైట్ యూజ్ చేయకుండా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయడం వల్ల ఈజీ మెయింటెనెన్స్. సో క్లీన్ చేసుకోవడం ఈజీ. లేదంటే లామినేట్ అనుకోండి త్వరగా పాడవుతుంది వాటర్ ఎక్కువ పడడం వల్ల. సో ఇది మనకు అలా పాడవదు. అండ్ ఇక్కడ మీకు గోల్డెన్ స్ట్రిప్ కూడా వచ్చి ఉంటుంది విత్ హైలైటింగ్ అన్నమాట. సో డోర్స్ కూడా మీరు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చున్నారు కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే మన గ్లాస్ మీద మనకి కుంభం డిజైన్ తీసుకున్నాము స్వస్తికి వచ్చేలాగా. పైన శ్రీచక్రం గ్లాస్. వన్స్ మనం డోర్స్ క్లోజ్ చేసినా కూడా బయటకి డివోషనల్ లైట్స్ అనేవి మనకు కనిపిస్తాయి.
ఓకే. సో అంటే లోపల పూజా విధానం జరిగింది కూడా మనకు బయటికి కనిపించే విధంగా. మోస్ట్లీ కొంతమంది అది కనిపించకుండా చూస్తారు కదా, డోర్స్ కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్ ప్రిఫర్ చేయరు. మరి ఇదేంటి అసలు, ఇది కొత్తగా నాకు ఏంటంటే ప్లెయిన్ అనేది అంటే మామూలుగా గ్లాస్ అనేది క్లియర్డ్ అలా ఇచ్చేయడం కాకుండా మనం ఇక్కడ లాకర్డ్ గ్లాస్ ఇచ్చేసి దాని మీద కూడా వినాయకుడి ప్యాటర్న్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే. సో అందువల్ల ఈ గ్లాస్ లో మనకి సీ త్రూ ఉంటుంది అండ్ కస్టమర్ కి ఏంటంటే క్లోజ్ చేసినా కూడా ఇది పూజా మందిరాన్ని ఈజీగా హైలైట్ అవుతుంది. ఓకే. సో అందువల్ల ఇలా ప్లాన్. ఈ థాట్ బాగుంది దీని వెనుక. మేబీ చాలా మంది ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారేమో. అవును, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. బట్ కొన్ని స్పేసెస్ లో ఏంటంటే ఇలా యూనిట్ చేసుకునే స్పేస్ దొరకదు ఇప్పుడు. అన్ని టాల్ యూనిట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అంతా మోడర్న్ జర్నీలో అందరూ పొద్దున్న రావడం ఇలా జస్ట్ మొక్కేసుకొని వెళ్ళిపోవడమే కానీ కూర్చొని పూజ ప్రశాంతంగానే చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అవును. అందులో మాకు క్లయింట్ ఇలా దొరకడం మా అదృష్టం యాక్చువల్గా. సో క్లయింట్ ఇచ్చిన ఫ్రీడమ్ ని బాగా యూటిలైజ్ చేస్తున్నారు అండ్ అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంది. సో లెట్స్ మూవింగ్ టువర్డ్స్ కిచెన్. కిచెన్స్ బ్రింగ్ ఫ్యామిలీస్ టుగెదర్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ టుగెదర్ అని చెప్పచ్చు. యా. సో చెప్పాలి, ఇంట్లో మీరు ఎంత స్పేస్ ఎక్కడైనా స్పెండ్ చేయని, దిస్ ఈజ్ అవర్ హెల్తీ స్పేస్. ఎస్. మన ఫుడ్ మనం ఎంత హెల్తీగా ఉన్నాము అంటే మన కిచెనే మనకి. సో ఇట్స్ లైక్ అ మెడికల్ ప్లేస్ అనమాట. అండ్ ఇండియన్ కిచెన్ ఈజ్ వెరీ డిఫరెంట్. మామూలు వేరే వెస్ట్రన్ కిచెన్స్లో పోలిస్తే ఇండియన్ కిచెన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే అని స్పైసెస్ ఎవరు యూజ్ చేయరు మోస్ట్లీ, నాకు తెలుసు. సో మౌనిక గారు, ఫస్ట్ థింగ్ ఒకటి హైలైట్ చేయాలి. కిచెన్ కి రాగానే మనకు చాలా వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. స్లాబ్ మీద కావచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ మాడ్యులర్ వచ్చింది కాబట్టి వీ కాన్ సీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ వి యూజింగ్. ఈ స్లాబ్ మీద కూడా నాకు ఏం కనిపిస్తలేదు అసలు, ఇది కిచెన్ అనే ఫీలింగ్ కూడా ఇవ్వట్లేదు నాకు. సో యా, యూటిలైజ్ చేసిన తర్వాత అన్నీ కూడా యూటెన్సిల్స్ అన్నీ కూడా మనకు బయట వేరే స్పేస్ ఇచ్చినాము, అక్కడ యూటిలైజ్ చేస్తారు క్లీనింగ్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అవడం వల్ల ప్రతిదీ బయటనే ఉండడం, ప్రతి వచ్చిన వాళ్ళు చూడడం బాగోదు కదా, అంటే మెయింటెనెన్స్. సో అది మనం ఈజీ చేసాం అనమాట క్లయింట్కి. ప్రతిసారి అన్ని హడావిడిగా ఎత్తి పెట్టడం అలా లేకుండా, సో అన్నీ కూడా క్లోజ్డ్ అయ్యేలాగా కంపాక్ట్లో మనం ఈ డిజైన్ అనేది చేయాల్సి. ఓకే. సో ఇక్కడ కిచెన్లో ఏంటో ఇది వెరైటీగా కనిపిస్తుంది సెటప్. మరి ఏంటిది? యాక్చువల్లీ గ్రాసరీస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా కిచెన్లో, అంటే ఉప్పులు, పప్పులు, ధాన్యాలు అని అవన్నీ ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేసుకుంటుంటాము. మళ్ళీ అందులో వాటర్ పడిపోవడము లేదో వేస్ట్ అయిపోవడము చాలా జరుగుతుంది. సో అలాంటివి లేకుండా మనం ఒక టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది గ్రాసరీ సిస్టమ్. ఇక్కడ మొత్తం గ్రాసరీ అంతా ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఒక్కసారి కెన్ వి హావ్ ఎ లుక్? మనకి ఇలా ఉంటుంది. లోపల మొత్తం షెల్ఫ్ అరేంజ్మెంట్ అండ్ గ్రాసరీ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు అనిపించలేదు తెలుసు ఇది ఓపెన్ చేసేదాకా గ్రాసరీ యూనిట్ అని. ఓకే. సో అగైన్ మనకి ఇది ఒక రోలింగ్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకు మిక్సీ గ్రైండర్స్ లాంటివి ఉంటాయి కదా, అవే మోస్ట్లీ కిచెన్ ఆక్యుపై చేస్తుంటాయి. అవును. సో అవన్నీ ఇందులో వచ్చేస్తాయి అనమాట మనకి. గ్రైండర్స్, మిక్సీ, ఇంకా ఇంకేమైనా ఎలక్ట్రానిక్ థింగ్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది రోలింగ్ ఉంటుంది. అండ్ కింద బాస్కెట్ లాగా ఇచ్చారు. ఇది విక్కర్ బాస్కెట్స్ అంటాం మనం. దీన్ని కూడా మనం బయటికి ఇలా తీసుకోవచ్చు. సో ఈ విక్కర్ బాస్కెట్స్ ఏంటంటే మనకు ఆనియన్స్ ఇలాంటివన్నీ కొంచెం డ్రై ప్లేస్ లో ఉండాలి, అంటే ఓపెన్ స్పేస్ లో ఉండలేదు. డ్రార్స్ లో అందులో పెట్టేస్తే కుళ్ళిపోతాయి. సో వీటి కోసమనే స్పెషల్లీ అరేంజ్ విక్కర్ బాస్కెట్స్. ఆనియన్స్, పొటాటోస్ ఇలాంటి, అంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేం కదా, పెట్టకూడదు. సో మళ్ళీ అక్కడ ఒక ఇచ్చారు కదా. ఇవన్నీ టాల్ యూనిట్స్. ఇవి మనకు రెగ్యులర్ ఐటమ్స్ అన్ని కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ బాటమ్ మనం మళ్ళీ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. ఈ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి లైటింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండడానికి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ప్రొఫైల్ లైట్స్. అండ్ అగైన్ మనకి ఇక్కడ బాటమ్ లో వస్తే ఇది బాటిల్ పుల్ అవుట్ అంట. దిస్ ఇస్ బాటిల్ పుల్ అవుట్, అంటే మనకు ఆయిల్స్ కానీ ఏవైనా సరే పిక్కల్స్ లాంటివన్నీ కూడా స్మాల్ ఐటమ్స్ అన్ని కూడా ఇందులో పుల్ అవుట్ లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సూపర్. సో దిస్ ఇస్ అ బాటిల్ పుల్. సో ఇట్లా ఇది కూడా అంతేనా? దీస్ ఆర్ ఆల్ ద టాండమ్ ఐటమ్స్. ఇవన్నీ వెజెస్ డ్రావర్స్ అంటాం మనం. ఇందులో వచ్చేసి మనకి కట్లరీ ఉంటుంది, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ అగైన్ కప్ అండ్ సాసెస్, కప్స్ అన్ని పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ అగైన్ ఇవి వచ్చేసి ప్లేట్స్, వెజిల్స్ లాంటి బిగ్ ఐటమ్స్ అని ఇందులో వచ్చేస్తాయి. ఓకే. సో ఇలాంటి ఐటమ్స్ మనకు వెజిల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని ఇంకొక 2 ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఇవన్నీ కూడా వెజిల్స్ అనమాట. నైస్.
సో అది ఇచ్చాం. అండ్ ఇక్కడ మనకి కార్నర్ స్పేస్, సో అది కూడా యూటిలైజ్ చేస్తాం. విత్ షెల్ఫ్ అలైన్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇది ఇంకొక థింగ్ ఉంది, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ థింక్ మీకు బాగా నచ్చుతుంది. కిచెన్ మన కిచెన్లో రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ దొరికితే అక్కడ పెట్టకుండా మనం ఇలా ఒక ఐటమ్ అనేది ఇచ్చామన్నమాట. దాన్ని చూసారు ఎలా సెట్ చేస్తారో అసలు. సో ఇది మనకు కావాలనుకుంటే రిమూవ్ చేసి మనం వాష్ కూడా చేసుకోవచ్చు. మనకు 25 kg వరకు రైస్ ఇందులో పడుతుంది. అసలు భలే ఉంది కదా ఈ ఐడియా, చాలా బాగుంది కదా. అది నాకు అడిగారు క్లయింట్, యాక్చువల్లీ రైస్ది చాలా ఇబ్బంది అయిపోతుంది, మీరు ఏదైనా చెప్పండి అని చెప్తే డిజైన్. ఓకే, ఇది మీరు డిజైన్ చేశారు, చాలా బాగుందండి. సెకండ్ దీస్ ఆర్ రెగ్యులర్ స్టోరేజ్ యూనిట్స్. సో మనకి ఏమైనా కావాలన్నా వీ కెన్ క్లోజ్. అండ్ ఇక్కడ చిన్నగా వాషింగ్. ఇది రెగ్యులర్ అంటే ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి, వెజిటేబుల్స్ క్లీనింగ్ మాత్రం ఇక్కడ చేసుకోవడానికి. రిమైనింగ్ అంతా మనకి బయట యూటిలిటీ ఏరియా అనేది ఉంది. సో ఇది ఓన్లీ ఫ్రూట్స్ వెజీస్ వాష్ చేసుకోవడానికేనా? అండ్ మనకు డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి. సో అది మీకు ఇది డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇది వాటర్ ప్యూరిఫైడ్ వస్తుంది. ప్యూరిఫైడ్ ఇన్బుల్ట్ ఉంటుంది ఇందులో. ఓకే, కన్సీల్డ్. ఇంతకు ముందు పైన వాల్స్ మీద అలా వచ్చేవి, ఇప్పుడు అలా లేకుండా కన్సీల్ ఎవ్రీథింగ్ అండర్ కౌంటర్. సో ఇక్కడ కిచెన్ లో చిన్నగా వెంటిలేషన్ కూడా ఉంది మనకు. సో ఎవ్రీ టైమ్ అంటే క్లోజే ఉండొద్దు కదా. సో మనకి ఎంత చిమ్నీ ఉన్నప్పటికీ వెంటిలేషన్ అంటే వేపర్ అనేది వెళ్ళిపోయినా కూడా లైటింగ్ వెంటిలేషన్ పక్కా కావాలి. సో అది విండో అనేది ప్రొవైడ్ చేశారు. మనకు వద్దు అన్ని ప్యాక్ చేసుకుందాం అన్నప్పుడు క్లోజ్ చేసుకోవడానికి బ్లైండ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇన్ కేస్ బ్లైండ్ లేనప్పుడు ఇది కూడా మనం ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. అంటే మనకి వెంటిలేషన్ కూడా అవసరం లేదన్నప్పుడు. అదర్వైజ్ నైస్. సో ఇది యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. రిఫ్రిజిరేటర్కి మళ్ళీ ఇంత ఓపెన్ కిచెన్ ఉండి కూడా మళ్ళీ డైనింగ్ హాల్కి పరిగెత్తకుండా ఇక్కడ సెట్ చేసాం. సూపర్, బాగుంది, క్యూట్గా ఉంది కిచెన్. సో మీకు ఇంకా ఇందులో కిచెన్ లో పైన కూడా చూస్తే హ్యాండిల్లెస్ డోర్స్. ఇదంతా అక్రిలిక్ ఫినిష్ యాక్చువల్లీ. ఇది మీకు లామినేట్ ఫినిష్ కాదు. ఇందులో మీకు గ్లాసీ షైన్ అనేది మీకు తెలిసిపోతుంది. ఇది వాటర్ రెసిస్టెన్స్ అండ్ హీట్ రెసిస్టెన్స్ కూడా. సో మన కిచెన్ అనేది మొత్తం కిచెన్ లో మనకు కావాల్సినది ఏదైతే ఉందో మీరు అదే ప్రొవైడెడ్. సో ఇందులో ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. సో ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో మనకు బేసిక్గా ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఏమైనా పురుగులు గిరుగులు వచ్చి బోరల్స్, టర్మైట్, ఎందుకంటే వాటర్ కదా, ఎక్కువ వాటరే ఉంటుంది ఇక్కడ. సో ఎంత మెయింటైన్ చేసినా సరే పాడవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటి కోసం మనం యూస్ చేయడం కూడా HHMR బోర్డ్ యూస్ చేసాం అండ్ విత్ అక్రిలిక్ ఫినిష్. సో ఈ కలర్స్ అన్ని కూడా మోడర్న్ కలర్స్ యూస్ చేస్తాం. ఓకే, సో పైన కలర్ కాంబినేషన్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సో రెగ్యులర్లీ మన క్వాడ్ జర్నీ కూడా ఫినిషింగ్స్ వేరే వేరే చాలా ఉన్నాయి. సో ప్లాట్ఫామ్ కూడా మనం ఇక్కడ గ్రానైట్ వాడాము. ఇది కూడా జెడ్ బ్లాక్ అనమాట. జెడ్ బ్లాక్ ఈజ్ అ ప్రీమియం గ్రానైట్. సో ఇందులో ఏంటంటే షైన్ అనేది తక్కువ ఉంటుంది, స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. సో ఇందులో చిన్న ట్రిక్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇదేంటంటే ఇక్కడ ఈ బార్డర్ ఎందుకు ఇలా పెట్టారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటర్ అనేది యాక్చువల్గా మోడర్న్ కిచెన్లో ఏమవుతుంది అంటే ప్లాట్ఫామ్ ఈ స్టిక్ అనేది ఉండదు. ఈ స్ట్రిప్ ఈ స్ట్రిప్ లేకపోవడం వల్ల క్లీన్ చేసేటప్పుడు లేదా వాటర్ ఏదైనా పడ్డా ఈజీగా వైప్ చేయడం కష్టం. మొత్తం కిచెన్ మొత్తం ఇది అయిపోతుంది. అలా లేకుండా స్మాల్ బార్డర్ ఇచ్చారు, హైలైట్ చేస్తారు. సో అప్పుడు మనకి వాటర్ అనేది ఏదైనా సరే షింక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్కడ కూడా కిందకి పడడం అలాంటివి చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కిచెన్ లో మాత్రం. సో అవన్నీ మనం ఫాలో అయ్యాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఈ థీమ్ ఇచ్చారు. సో ఏంటి అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు స్లీప్ ఆర్? సో నథింగ్ లైక్ దట్. బట్ ఈ వాల్ మొత్తం డెకరేట్ చేద్దామని. బట్ ఇది పెయింట్స్ తోటో బీడింగ్స్ ఇవన్నీ కాకుండా అగైన్ మనం పాలిగ్రాండ్ షీట్ యూటిలైజ్ చేస్తాం. మార్బుల్ ఫినిష్ అనమాట. ఓకే, సో మార్బుల్ ఫినిష్ విత్ హైలైటింగ్ ఆఫ్ దిస్ కలర్స్. ఇక్కడ కాంబినేషన్ అంతా కూడా మీకు బ్రౌన్ కాంబినేషన్ ఉంటుంది. బ్రౌన్ అండ్ వైట్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ వైట్, గ్రేయిష్ వైట్. yes అంతే. సో అంటే ఈ మీకు చెప్పాను కదా, ఈ హౌస్ మొత్తం అంతా కూడా వైట్ అండ్ గోల్డ్ థీమ్ తోటి వెళ్తుంది. అందులో ఎక్కడైతే మనం ఫర్నిచర్ తీసుకున్నామో అవి మాత్రమే మీకు బ్లూ, గ్రీన్ అండ్ బ్రౌన్ ఇలా వచ్చాయి. సో ఫర్నిచర్ ని కలర్స్ తో తీసుకున్నాము, రిమైనింగ్ అంతా వైట్ థీమ్ తో వెళ్ళాము. సో అందుకని మీకు లావిష్ గా కనిపిస్తుంది. ఈవెన్ బెడ్ కూడా ఇది మనకు 12 by 12 feet, బట్ కానీ మీకు చూస్తే చాలా వైట్ గా కనిపిస్తుంది. ట్రూ. అండ్ అక్కడ సో అగైన్ అక్కడ ఒక పెండెంట్ లైట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఇట్స్ క్యూట్ అండ్ చాలా బాగుంది. సో ఇవి స్లైడర్స్ మనకు చక్కగా ఇవి కూడా
మీడియం సైజ్ లో అంటే మనకి ఇక్కడ ఎలాగా ఉందో స్పేస్ దాన్ని బట్టి ఇచ్చింటారు. అలైన్మెంట్ చేసాము. ఇవి వచ్చేసి స్లైడింగ్ డోర్స్, మనకు ఓపెనబుల్ ఉంటుంది, స్లైడింగ్ ప్యాటర్న్ కూడా వస్తుంది. ఇక్కడ స్పేస్ కొంచెం తక్కువ కాబట్టి ఓపెనబుల్ డోర్స్ ఇచ్చామనుకోండి, ఓపెన్ చేయడం అదంతా కూడా స్పేస్ కన్జంప్షన్ అవుతున్నాను, అందుకనే ఇక్కడ స్లైడింగ్ డోర్ చూస్ చేసాము. ఓకే. సో ఇందులో కూడా మీరు చూస్తే స్లైడింగ్స్ లో డస్ట్ వెళ్తుందని చాలా మంది చెప్తుంటారు. ఇది ఇస్ ఇట్? ఐ రియల్లీ డోంట్ నో. ఎందుకంటే ఇవి రెండు గ్యాప్ ఉంటుంది, అంటే ఓవర్ ల్యాపింగ్ కదా. ఓకే. సో ఆ ఓవర్ ల్యాప్ లో కూడా డస్ట్ వెళ్తుంది అని మనం డస్ట్ అనేది వెళ్ళకుండా ఇక్కడ బ్రష్ అనేది ఇచ్చాము. ఇది ఒక్కసారి మీకు ఇది చిన్న హ్యాక్, ఇది స్మాల్ హ్యాక్. గుడ్. సో దీని వల్ల మనకి ఇన్సైడ్ కి డస్ట్ వెళ్ళదు, సో ఈజీ మెయింటెనెన్స్ కూడా. మేబీ కొంతమంది బాగా అది కొన్ని ఇయర్స్ గా యూజ్ చేసే వాళ్ళకి తెలుసుంటుంది డస్ట్ కూడా వెళ్తుందని, చిన్న మైనర్ ఫైన్ డస్ట్ కదా. రైట్. సో ఇప్పుడు మూవింగ్ హియర్ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఎవరు కదా. విండో బాటమ్ లో అనేది సిట్టింగ్ అనేది కామనే, అంటే కొంతమంది కూర్చోడానికి వర్క్ చేయడానికి చేస్తూ ఉంటారు. బట్ మనం ఇక్కడ ఏం చేసామంటే సిట్టింగ్ విత్ స్టోరేజ్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ కర్టెన్స్ అన్నమాట. ఇది ఇక్కడ కూడా షీట్ కర్టెన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ వన్. చూసుకున్నట్లయితే కాసేపు ఇలా కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటాం. బాగుందండి, చాలా బాగుందండి, ప్రశాంతంగా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది నిజంగానే. మీరు ఈ సెటప్ కూడా ఇక్కడ సెట్ చేశారు కదా. సో ఇక్కడ మీరు చూస్తే వ్యూ మీకు బాల్కనీలో ఎలాంటి వ్యూ వస్తుంది, ఇక్కడ కూడా అదే అంతే. సో ఇక్కడ కూర్చొని మీరు ఈవెన్ ఆఫీస్ వర్క్ ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. అవును. సో సార్ యాక్చువల్ గా నాకు అదే చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప ఇప్పుడు డాన్స్ చేస్తుంది, తను మంచి డాన్సింగ్ క్లాసెస్కి వెళ్తుందా. సో అందుకని వాళ్ళు ఒక రూమ్స్ ఇలా ఉంటే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు హాల్లో చేయలేను కదా, నా ప్లేస్ లో ఎక్కడ చేసుకోవచ్చు, నా రూమ్ లో అంటే ఈ సిట్టింగ్ అనేది ప్రిఫర్ చేస్తాను. చక్కగా ఒక డ్రీమ్ హోమ్ ని బిల్డ్ చేసినట్టే అనిపిస్తుంది కదా. దే ఆర్ యాక్చువల్లీ ఫుల్ఫిల్డ్ విత్ దేర్ హోమ్. సో కింద కూడా మనకి ఇక్కడ మనం స్టోరేజ్ ఇచ్చాము, అక్కడ మరి స్విచ్చెస్ ఇచ్చేసాం, పోర్టబుల్స్ కూడా. సో బాటమ్ సిట్టింగ్ మనకి ఇక్కడ ఒక స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇందులో మొత్తం ఏవైనా సరే మనం స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ ఒక రొటేటబుల్ థింగ్ ఇచ్చామన్నమాట. సో ఇలా రొటేట్ అవుతుంది, ఈవెన్ మనం ఏదైనా క్లోజ్ చేసుకోవాలనుకున్నా కూడా స్మాల్ బాటిల్స్ థింగ్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సూపర్. ఇక్కడ స్మాల్ టీవీ యూనిట్, దానికి కూడా చిన్నగా ఇక్కడ ఇలా ఇచ్చారు. టీ పట్టీస్ ఇక్కడ హైలైట్ అవడానికి కారణం టీ పట్టీస్, గోల్డెన్ టీ పట్టీస్. ద కాంబినేషన్ సేమ్ మనం రెప్లికేట్ చేసాం. గోల్డెన్ టీ పట్టీస్ అన్నమాట. బాగుందండి, బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఎంటర్ సీలింగ్ ఎక్కడ చూసినా కూడా మన బ్లాక్ బార్డర్స్ కనిపిస్తాయి. అవును అవును. సో గాడి అవి ఆ బ్యూటీని యాడ్ చేసాయి నిజంగా చెప్పాలంటే బార్డర్స్. రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నామా. రైట్. ఇది మాస్టర్ బెడ్రూమ్, రైట్? అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ బెడ్. ఇది మనమే మ్యానుఫ్యాక్చర్ చేసాం. అవునా? ఇక్కడే చేసాం. అందులో మీకు ఇదంతా మొత్తం లెదర్, మొత్తం లెదర్ బెడ్. ఇది ఆర్టిఫిషియల్ లెదర్ ఫోమ్. సో ఇది మొత్తం మనకు ఫోమ్ ఉంటుంది. ఎక్కడ మీకు మామూలుగా బెడ్స్ అంటేనే కార్నర్స్ ఉంటాయి కదా, అవి టచ్ అవుతాయి, టచ్ అయినప్పుడు మనకి చాలా పెయిన్ వస్తుంది. అవును, తగులుతుంది. అవి ఫోమ్ లో ఏంటంటే మనకు అది తగలవు. మొత్తం ఫోమ్ ఉంటుంది కదా, తగిలినా కూడా మనకు నొప్పి అనిపించేది. ఇది హైడ్రాలిక్ స్టోరేజ్. ఈ బెడ్ కింద కూడా మనకు స్టోరేజ్ ఉంది. సో వీ కెన్ లిఫ్ట్ అండ్ యూటిలైజ్ ద స్టోరేజ్. వండర్ఫుల్ అండి. యా. సో మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి, ఇది మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్తున్నామా. అంతకంటే ముందు ఏదో ఇచ్చారుగా ఇక్కడ హైలైట్, మీకు డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. సో యాక్చువల్ బోత్ బెడ్రూమ్స్ కి మధ్యలో మనకు ఒక కామన్ వాల్ అనేది వచ్చింది అనమాట. ఇది సెంటర్ వాల్. సో ఈ వాల్ ఏంటంటే మేడం కి ఒక యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఆర్టిస్ట్. సో ఆవిడ ఆర్ట్ చేశారు, మండల ఆర్ట్. యా, పెన్సిల్ తో స్కెచ్ చేశారు. యా. సో దాన్ని మనం హైలైట్ చేయడానికి ఈ వాల్ని యూటిలైజ్ చేస్తాము. ఈవెన్ నటరాజ స్వామి ఇది పెడదాం, స్టాచ్యూ పెడదాం అనేది ఇక్కడ మెయిన్ థీమ్ అనమాట. ఓకే. సో ఇది ఉంది కదా, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇది బాగా బాగుందండి. ఇది వెరీ గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఏంటంటే మేము వాల్ పేపర్స్ అనేది రెగ్యులర్ వాల్ పేపర్స్ ఎక్కడ యూటిలైజ్ చేయలేదు. ఈ ఫ్లాట్ మొత్తానికి ఇక్కడ అంతా పాలిగ్రానైట్ షీట్స్ యూజ్ చేస్తాం. సో ఈజీ మెయింటెనెన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ అండ్ ఈజీ మెయింటెనెన్స్. మనకి వాల్ పేపర్స్ వాటర్ తగిలినా త్వరగా పోవడం లాంటివి జరుగుతుంది. సపోజ్ ఇక్కడ వాటర్ తగిలినా ఇంకేదైనా డ్యామేజ్ అయినా వాట్ ఈస్ దట్? సో దీన్ని ఒకవేళ మనం ఇది ఏమైనా స్క్రాచ్ వచ్చింది, ఏమైనా బ్రేక్ అయింది, మనం ఈజీ రీప్లేస్ చేసుకోవచ్చు ఇంకొకటి. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటాయి ఇవన్నీ. ఓకే. అండ్ మీకు వాల్ పేపర్ అనుకోండి, అది కొంచెం చిరిగినా మళ్ళీ అది తీసే వరకు చూడడానికి
చాలా కష్టంగా సపోజ్ చిన్న పిల్లలు ఉన్నారు బాగా అల్లరి చేసి ఈవెన్ డ్రాయింగ్స్ చేయడం ఏం చేసినా ఈజీగా డ్రాయింగ్ చేసినా కూడా మా వైఫ్ చేస్తాం. సో ఇది ఎన్ని రోజులు మనం వీకెండ్ అంటే రఫ్ అండ్ టఫ్ గా లైఫ్ లాంగే ఉంటుంది వీటికి 10 years వరకు మ్యాక్స్ ఏం కాదు. ఓకే సో అలాగే ఇది కొంచెం ప్లాంటేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ లెడ్జర్ అని ప్రొవైడ్ చేస్తాం. నైస్. సో మొత్తానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎస్ క్యూట్ గా బాగుంది కదా. సో ఇక్కడ కొంచెం వాల్ కలర్స్ అనేది కొంచెం డార్క్ చేశారు కదా, ఎందుకు అట్లాగా? సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ప్రతి ఏరియా కూడా వాళ్ళు డ్రా చేస్తుంటారు. సో మనకు వైట్ వాల్స్ మీద ఈవెన్ చిన్న స్క్రాచ్ కూడా బాగా హైలైటింగ్ గా కనిపిస్తుంటాయి. ట్రూ. సో అలా కాకుండా గ్రే థీమ్ లో అనుకోండి, ఈవెన్ పెన్సిల్ తో డ్రా చేసినా కనిపించదు. సో ఇది మొత్తం మీకు పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటాయనా బట్టలు, అలాగే పెద్దగా ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఏంటంటే కిడ్ వచ్చేసి లేడీ, సో అమ్మాయి కంటే చాలా ఉంటాయి కదా. అండ్ భరతనాట్యం కూడా తను చేస్తుంది. అండ్ తనకు వచ్చిన అన్ని కూడా అచీవ్మెంట్స్. సో అందుకని ఇక్కడ ఏం చేశారంటే స్పేస్ స్టోరేజ్ తక్కువైనా పర్లేదు మనకు డిస్ప్లే కావాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఓకే, అందువల్లనే మనం అలా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో ఈ స్లైడింగ్ లో కూడా మీరు చూస్తే గ్రే, డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే విత్ సింపుల్ ప్యాటర్న్స్. ఏది కూడా క్లాసీగా ఉందండి, చాలా క్లాసీగా అనిపిస్తుంది. మోడర్న్ లో ఎప్పుడు ఇలాగే ఉంటాయి, కొంచెం గాడిగా ఉంటాయి. ఇట్స్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ అండ్ కూల్ అండ్ కామ్. యా, ఇట్ ఈస్ కామ్. ఈవెన్ ఈ డిజైనర్ హ్యాండిల్స్ కూడా స్లైడింగ్ హ్యాండిల్స్, లైట్ హ్యాండిల్స్ అన్నమాట, స్లీక్ ఉంటాయి హ్యాండిల్స్. ఎందుకు పిల్లలకి అలాగా? ఈవెన్ ఎవ్రీ బెడ్రూమ్ లోనే మనం యూజ్ చేసిన స్లీక్ హ్యాండిల్స్. సో ఇది ఈజీ అంటే హ్యాండిల్స్ ఉన్నట్టే మనకు అర్థం కాదు. ఓకే, సో లైన్ డ్రాప్ వస్తుంది అంతే. సో అచీవ్మెంట్స్ అంటే మనకు ఎక్కువగా వాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పొద్దు, కానీ లోపల పెట్టేస్తూ ఉంటాము, వాటిని హైలైట్ చేయాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ హియర్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. ఎందుకంటే కిడ్స్ కి మామూలుగా వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది కనిపిస్తుంటే ఇంకా వాళ్ళలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా చెయ్యాల, ఇంకా మోటివేషన్ వస్తుంది. దట్ టు మీరు ఇక్కడ ఏంటో లైటింగ్ కూడా సెట్ చేశారు. సో వాటిని మనం స్పెషలైజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ అచీవ్మెంట్స్ అనేవి సింపుల్ థింగ్స్ ఏం కాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తే వచ్చినావు కదా. సో హైలైటింగ్ లోనే ఇవన్నీ వీఆర్ వెరీ ప్రౌడ్ టు దట్ అన్నట్టు ఆ మూమెంట్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి బుక్ షెల్ఫ్ అనమాట, ఓపెన్ బుక్ షెల్ఫ్. అంటే రెగ్యులర్ గా మనం స్టడీ టేబుల్ కదా, రెగ్యులర్ స్టడీ థింగ్స్ ఏవైనా ఉన్నా అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు ఈజీ. అండ్ వాళ్ళు చదువుకోవడానికి స్పేస్ బాగుందండి. ఇలాంటి రూమ్ ఉంటే ఎందుకండి చదువుకోము, మనకు కూడా ఒకటి కావాలి. ఎస్, మనకు ఉండాల్సింది అయిపోయిందండి ఇంకా మనకు. సో అగైన్ ఇది డ్రెస్సింగ్ యూనిట్. సో ఇందులో మనకి ఏంటంటే ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. ఇది సో స్లైట్ గా స్లైడ్ ఇచ్చారు వాళ్ళకి, పాప కాబట్టి తను ఇట్లాగా తనకున్న మేకప్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఆ స్లైడ్ అలా డ్రెస్సింగ్ కిట్స్ అన్ని ఇందులో వెళ్ళిపోతాయి. సో అగైన్ మళ్ళీ మనకి కన్సిల్ క్లోజ్. అరే ఎంత బాగుందో అసలు, బాగుంది. అన్ని బ్యాలెన్స్ చేశారండి, స్టడీస్ బ్యాలెన్స్ చేశారు, బ్యూటీని బ్యాలెన్స్ చేశారు, స్లీపింగ్ బ్యాలెన్స్ చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ బ్యాలెన్స్డ్ ఇన్ అ బ్యూటిఫుల్ కిడ్స్ బెడ్రూమ్. థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు. సీరియస్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డీటెయిల్డ్ వర్క్. అంటే ఇంటీరియర్స్లో మేము చూస్తూ ఉంటాం వర్క్స్, కానీ ఇంటీరియర్స్ అంటేనే డీటెయిల్డ్ అని చెప్పారు, కానీ ఇక్కడున్న డీటెయిలింగ్ అయితే ఇంప్రెసివ్ అనిపించింది నాకు. సో మైన్యూట్ థింగ్స్ కూడా మనం వెరీ ఇంప్రెసివ్. మీ మూడ్ని సెట్ చేయడం కానీ ఆ థీమ్ని బట్టి ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్లీ డన్ అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ డీప్ స్టడీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైమ్ అండి. థ్యాంక్స్ అ లాట్. మేమే చెప్పాలి మీకు థ్యాంక్స్. యాక్చువల్గా ఎంత బ్యూటిఫుల్గా మేమే డిజైన్ చేస్తాం, అలా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను. ఇట్స్ అ గ్రేట్ టాక్ విత్ యూ. యాక్చువల్లీ సేమ్ హియర్. గృహజ్యోతిలో చక్కటి ఇంటీరియర్స్ చూసాం కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.